హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అయితే పాలక్ పన్నీర్ పులావ్ చేస్తున్నానండి. ఏమేమి కావాలి, ఎలా చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను. వచ్చేసేయండి. ముందుగా పన్నీర్ని చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమోటా, బిర్యానీ ఆకు, కరివేపాకు, కొద్దిగా చెక్క, 2 లవంగా యాలక బుడ్డలు, అనాస పువ్వు, లవంగాలు 2, రైస్ అండి 1.5 కప్పు రైస్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి పాలకూర పేస్ట్ అండి. ఇది వచ్చేసి పాలకూరని బాగా పెనంలో వేసి మగ్గించుకునేసి తర్వాత మిక్సీ పట్టాలి. మిక్సీకి వచ్చి పాలకూర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసుకునేసి మిక్సీకి బాగా నున్నగా పట్టుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తగినంత ఆయిల్, తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, ఇవేనండి మనకి పాలక్ పన్నీర్కి కావాల్సిన పదార్థాలు. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా పెనంలోకి 3 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, ఇవన్నీ. ఇప్పుడు మనం దీంట్లోకి పన్నీర్ వేసుకోవాలి. ఇలా మనం ఇది రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పన్నీర్ అంతా రోస్ట్ కావాలి బాగా. పన్నీర్ని ఇలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పన్నీర్ వేయించేటప్పుడు మనం నెయ్యి వేసుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా తక్కువ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేడి అవ్వగానే ఈ మసాలావన్నీ వేసేయాలి. బిర్యానీ ఆకు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఆనియన్, ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి, టమోటా అంతా కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ కొత్తిమీర, పాలక్ పన్నీర్ పేస్ట్ అంతా వేద్దాం. కొంచెం కొత్తిమీర, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్, పేస్ట్ అంతా బాగా మగ్గనిచ్చుకోవాలి. పూర్తిగా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. స్మెల్ అనేది రాకూడదు ఆకుకూర. ఇప్పుడు మనం కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొంచెం ధనియా పౌడర్, ఇవన్నీ వేసి బాగా కలిపెట్టాలి. ఇలా అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యడం వల్ల రైస్ అనేది ఒక 2 మినిట్స్ మగ్గిందంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ కప్పుతో ఒక 1.5 కప్పు రైస్ తీసుకున్నాను. అంటే కప్పుకి వచ్చి 2 గ్లాసెస్ వాటర్ వేయాలి. అంటే ఇప్పుడు 1.5 కప్కి 3 కప్స్ వాటర్ వేయాలి. మనం ఫస్ట్ నుంచి కూడా దీంట్లోకి సాల్ట్ వేయలేదు. ఇప్పుడు రైస్ సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఇలా బాగా రైస్ ఉడికేటప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకుందాం. అంతేనండి. ఇలా పన్నీర్ వేసిన తర్వాత మనం ఎక్కువ కలిపెట్టడం వల్ల పన్నీర్ అనేది ముక్కలైపోతుంది. కాబట్టి మనం ఇదంతా రైస్ ఉడికేంత వరకు పెట్టుకుందాం. వేడి వేడి పాలక్ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. చూడండి,
వేడి వేడి పాలక్ పన్నీర్ పలావ్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్.